భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బతుకున్న వ్యక్తిని చనిపోయినట్టు తప్పుడు ధృవపత్రం సృష్టించిన ఓ మహిళ ఆయన పేరిట ఉన్న 5 ఎకరాల భూమిని కాజేసింది. చిన్న గొల్లగూడానికి చెందిన 73 ఏళ్ల మల్ల సత్యం భార్య కొన్నేళ్ల క్రితం మరణించింది. కుమారుడు కుమార్తెలు వివాహాలు చేసుకుని వేరే ఊళ్లలో ఉంటున్నారు. ఇదే అదునుగా భావించిన మందల్లపల్లికి చెందిన నామ సత్యనారాయణ, అతని భార్య పుష్పవతి తప్పుడు ధృవపత్రాలతో సత్యానికున్న 5 ఎకరాల భూమిని వారసత్వంగా సంక్రమించినట్లు పట్టా పాస్ పుస్తకాలు పొందారు. ఇటీవల ఆ భూమిని విక్రయించేందుకు సత్యం ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. బాధితుడు వెంటనే తహసీల్దారును ఆశ్రయించాడు. అధికారులు తన భూమిని అక్రమంగా బదిలీ చేశారని వాపోయారు. ఉన్నతాధికారులు తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకున్నాడు. నేను 2018లోని చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి నా 5 ఎకరాల భూమిని వారసత్వంగా రాపించుకున్నారు. నాకు పెన్షన్ లేదు, రైతు భరోసా డబ్బులు లేవు. నాకు న్యాయం చేస్తారని మీకు నమస్కారం చేస్తున్నాను సార్. నామ పుష్పవతి నా కూతురని చెప్పి పట్టా చేయించుకున్నారు. నాకు అన్యాయం చేశారు. నా కూతురే కాదు ఆమె. ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారండి.